ఉప ఎన్నికల్లో ప్రజలు వేయబోయే ఓటు రాజకీయాల్లో విలువలు పెంచడానికి దోహదపడాలన్నారు వైఎస్ జగన్. ప్రజల చల్లని దీవెనలు, ఆశీస్సులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని జగన్ కోరారు. సుబ్బారెడ్డిపాలెంలో జగన్ కు ఘన స్వాగతం లభించింది. మహిళలు డాన్సింగ్ చేస్తూ జగన్ కు స్వాగతం పలికారు. రాష్ట ప్రభుత్వ తీరుపై జగన్ ఆవేదన చెందారు. సుబ్బారెడ్డిపాలెంతో సహా 9 గ్రామాలకు తాగునీరు అందించడానికి మహానేత వైఎస్ఆర్ 80 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తే వాటిని రాష్ట ప్రభుత్వం గాలికి వదిలేసిందని జగన్ బాధపడ్డారు. పక్కనే నాగార్జున సాగర్ ఉన్న మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు తాగునీరు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే సువర్ణ యుగంలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తానన్నారు వైఎస్ జగన్. ఎండాకాలం ఎంత అన్యాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తా ఉంది అనంటే ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ గ్రామంతో కలిపి అదుపు నుంచి 9 గ్రామాలకు సాగునీరు అందించాలని, తాగునీరు అందించాలని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఆ దివంగత నేత 80 కోట్ల రూపాయలతో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పనిని ప్రారంభం చేస్తే ఇవాళ ఈ గ్రామానికి రాకముందు కూడా పైప్ లైన్లన్నీ కనపడతా ఉన్నాయి. నేను అడిగే రామకృష్ణను, ఈ పైప్ లైన్లన్నీ కూడా కనపడుతున్నాయి, ఏమిటి రామకృష్ణ విషయము అని అంటే, రామకృష్ణ అన్నాడు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ గ్రామంతో పాటు 9 గ్రామాలకు అలుపు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ తాగడానికి 5 కోట్లతో, మరో 5 కోట్లతో తాగడానికి 9 గ్రామాలకు నీళ్లు అందించడం కోసం ఆ దివంగత నేత పనులను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఆ పనుల గురించి కానీ, ఈ గ్రామాల గురించి కానీ పట్టించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసు లేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాము అని రామకృష్ణ చెప్తా ఉన్నప్పుడు నిజంగా గుండె తడుక్కుపోయింది. ఇవాళ నేను ఒక్క విషయం అయితే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేస్తుందో చేయదో కానీ నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక్క మాట అయితే చెప్తున్నా, త్వరలో ఒక సువర్ణ యుగం వస్తుంది. ఆ సువర్ణ యుగంలో నేను ఇవాళ ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి ఇవాళ నేను హామీ ఇచ్చి ఒక్క మాట అయితే చెప్తున్నా, పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా కూడా మాచర్ల నియోజకవర్గానికి, గురజాల నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు లేని పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. ఇవాళ నేను ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నా, ఆ సువర్ణ యుగంలో మాచర్లకు సంబంధించి, గురజాలకు సంబంధించి ప్రతి గ్రామానికి తాగునీరు అందుతుంది. అదే కాకుండా ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందించే సువర్ణ యుగం త్వరలోనే వస్తుందని చెప్పి మాచర్లకు, గురజాలకు సంబంధించిన ఇద్దరికీ కూడా ఇవాళ నేను చెప్తున్నా ఈ మాట.